ఆదోని జిల్లా జేఏసీ పిలుపు మేరకు బంద్కు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి రెండో ముంబైగా పేరుగాంచిన ఆదోనిని జిల్లా చేయడానికి అన్ని సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయని, అభివృద్ధిని ఆవడ దూరంలో ఉన్న పశ్చిమ ప్రాంతమైన ఆదోనిని జిల్లా సాధించే వరకు ఉద్యమం ఆగదని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. శనివారం మంత్రాలయంలో ఆదోని జిల్లా జేఏసీ పిలుపు మేరకు 5 నియోజకవర్గాల బంద్కు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఇందులో భాగంగా మంత్రాలయం నందు చేపట్టిన భారీ ర్యాలీతో ఎమ్మెల్యే బయలుదేరి రాఘవేంద్ర కోడలి వద్ద మానవహారంగా ఏర్పడి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 5 నియోజకవర్గాల ప్రజలంతా ఆదోని జిల్లా కావాలని కోరుకుంటుంటే జిల్లా ఆవశ్యకతను గురించి వివరించడం జరుగుతుందన్నారు. ఆదోని జిల్లా సాధించే వరకు ఉద్యమం ఆగదని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. అందరూ కష్టపడాలి. కూటమి ప్రభుత్వము ఏమి తెలియట్లు ఊరికే ఉంది అంటే 80 రోజుల నుంచి చేస్తున్నా వాళ్ళు గుర్తింపు కనపడడం లేదు. తప్పకుండా కూటమి ప్రభుత్వానికి దగ్గరలోనే వచ్చింది చెప్తుందా. మీరు తప్పకుండా ప్రకటిస్తే మీకే మంచిదని చెప్తుందా. లేని పక్షంలో మా పార్టీ వచ్చిన తర్వాత జేఏసీ వాళ్ళు అంటే అన్ని నియోజకవర్గాలు జేఏసీ వాళ్ళని, వామపక్షాలని, అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారితో పోయి తప్పకుండా మాట్లాడిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మేము ఒక పక్క ఆదోని జిల్లా కావాలంటే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎమ్మిగనూరు జిల్లా కావాలంటున్నాడు. అంటే ఆయనంగా తీసుకురావాలండి, ఎమ్మిగనూరు జిల్లా చేస్తాడేమో. ఆయన నిజంగా ధైర్యం దమ్ముంటే తీసుకొస్తే మేము కూడా సంతోషపడతాము, హర్షిస్తామని చెప్తున్నాము. ఎందుకంటే ఊరికి అడ్డుపడేది కాదు. ఆదోని అంటే అన్నిటికీ సెంటర్ అవుతుందని ఆలోచనతో ఆదోని తప్ప ఎవరు కూడా ఎమ్మిగనూరు కావాలని వద్దని చెప్పడం లేదు. కానీ తీసుకొస్తాడా, దమ్ము ధైర్యం ఉందా, వాళ్ళు ముఖ్యమంత్రితో మాట్లాడగలరా, తప్పకుండా చేయగలిగితే ఆయన నిజంగా మేమే సంతోషించి ఆయనకే మేము దండలు వేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.